ఇక ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్ షర్మిల దూకుడు పెంచారు. అటు టీడీపీ ఇటు వైసీపీ టార్గెట్గా ముందుకెళ్తున్నారు. ఒక్క ట్వీట్తోనే చంద్రబాబు జగన్కు షాక్ ఇచ్చారు షర్మిల. సోలార్ విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేయాలంటూ గలమెత్తారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిటీ వేయడం సంతోషకరమన్నారు షర్మిల. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన 1750 కోట్ల ముడుపులపై విచారణ ఎప్పుడని ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె ప్రశ్నించారు. ఆధారాలు అధికారం దగ్గర పెట్టుకుని ఎందుకు మౌనంగా ఉన్నారని చంద్రబాబును నిలదీశారు. నాడు జగన్ మాదిరే చంద్రబాబు కూడా ఆదానికి అమ్ముడుపోయారని అర్థమవుతుందన్నారు షర్మిల. తక్షణమే సోలార్ డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక షర్మిల డిమాండ్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి క్రాంతి లైవ్లో అందిస్తారు. క్రాంతి. యశ్ చక్రి ఈరోజు షర్మిల చేసిన ట్వీట్ అటు పాలకపక్షం కావచ్చు, వైసీపీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు ఇద్దరిని కార్నర్ చేస్తూ కూడా ఈరోజు షర్మిల ట్వీట్ చేయడం జరిగింది. అయితే గతం నుంచి కూడా షర్మిల పైన ఒక పక్క పాలకపక్షం పాలనలో విఫలమైనది అని వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా దాన్ని ప్రశ్నించకుండా కేవలం గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ షర్మిల ఇలాంటి ట్వీట్లు చేస్తుందంటూ వైసీపీ నేతలు ప్రతిరోజు కూడా ట్వీట్లు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకే ట్వీట్తో రెండు పార్టీలకి సంబంధించి అటు పాలకపక్షం కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి సంబంధించి రెండింటినీ కూడా ఒక ట్వీట్తోనే విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఏదైతే కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యానికి సంబంధించి అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో దానిపైన అనేకమైన రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదైనాయి. అదేవిధంగా దాంతోపాటు పూర్తి స్థాయిలో ఈ రేషన్ మాఫియా అరికట్టేందుకు స్పెషల్ సిట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సిట్ ఏర్పాటుకి సంబంధించి షర్మిల స్వాగతిస్తారని తన ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు ఆదాని ఎనర్జీకి సంబంధించి సెకీతో ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో పవర్ ఎనర్జీకి సంబంధించి ఆ ఒప్పందంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల మేర ముడుపులు అందాయి, చేతులు మారాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అమెరికా లాంటి దేశంలో దానికి సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సెక్కీకి సంబంధించిన ఒప్పందం మీద ఇప్పుడు పయాలో కేశవ్ ఎవరైతే దానికి సంబంధించి మంత్రిగా ఉన్నారో ప్రస్తుతం గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి పోరాటం చేశారు, కోర్టులో కేసు కూడా వేశారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వంలోకి వచ్చారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఎందుకు ఇవన్నీ ఇంటి సాక్ష్యాధారాలు బయటకు వచ్చినప్పటికీ కూడా ఎందుకు విచారణ చేయట్లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ కేసును కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అందాయని ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది, అదేవిధంగా ఈ కేసులు అయితే ఉన్నాయో దానికి సంబంధించి ఎందుకు ఈ కేసుని ఏసీబీ ద్వారా దర్యాప్తు చేయించట్లేదు? ఏసీబీని పంజరంలో చిలకలాగా చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికైనా సరే ఆదానికి భయపడుతున్నారా చంద్రబాబు, లేదు చంద్రబాబు కూడా ఆదానికి అమ్ముడుపోయారా అనే విషయాల్ని ట్వీట్ చేయడం జరిగింది షర్మిలకు సంబంధించి. ప్రస్తుతం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పైన ఖచ్చితంగా ఏసీబీ దర్యాప్తుగా చేయటం కోరుతున్నారు. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏసీబీకి సంబంధించి పంజరంలో చిలకలాగా ఉంచకుండా ఇలాంటి అంశాలపైన దేశ పరువుతో పాటు రాష్ట్ర పరువు కూడా పోయిన నేపథ్యంలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని ఏసీబీ ద్వారా ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ అంశాన్ని దర్యాప్తు చేయించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేకమైన విమర్శలు షర్మిల పైన చేస్తున్న నేపథ్యంలో వీటిలన్నిటికీ సంబంధించి ఒక్క ట్వీట్తోనే కౌంటర్ పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు షర్మిల. అయితే ఈ నేపథ్యంలోనే అటు రేషన్ బియ్యానికి సంబంధించి ఎలాగైతే సిట్ ఏర్పాటు చేశారో ఇప్పుడు ఈ పవర్ ఎనర్జీకి సంబంధించిన చేతి మార్పుడు, దీనికి సంబంధించిన గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు ఇవన్నీ కూడా ప్రస్తుతము కూటమి అధికారంలోకి వచ్చింది. ఇన్ని ఒప్పందాలకు సంబంధించి అవన్నీ కూడా ఎవిడెన్స్లన్నీ కూడా కూటమి ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ ఇవన్నీ ఉంచుకుని కూడా ఎందుకు దర్యాప్తు చేయట్లేదు? ఒక పక్క ఆదానికి సంబంధించి ఏమన్నా చంద్రబాబు కూడా అమ్ముడిపోయారా, లేదు ఆదానికి భయపడుతున్నారా? ఇవన్నీ కూడా షర్మిల తన ట్విట్టర్ వేదికగా కూడా అటు కూటమికి సంబంధించి సీఎంని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దాంతోపాటు పయ్యావుల కేశవ్ అప్పటి ప్రతిపక్ష నేతగా ఉండి సెకీ పైన, అదేవిధంగా పెద్ద ఎత్తున అప్పటి ఒప్పందాలు చేసుకున్న అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ ఒప్పందంకి సంబంధించి కూడా రద్దు చేయాలి, అది అవినీతి ఒప్పందం అంటూ కూడా చెప్పిన పరిస్థితుల్లో తాజాగా ఆ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఎందుకు విచారణ చేయట్లేదంటూ కూడా ట్విట్టర్ వేదిక షర్మిల ప్రశ్నించిన పరిస్థితి ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.
అంటే ఇది ఇవాళ పార్టీ హెడ్ క్వార్టర్.